అందరికీ నమస్కారం. చాలా మంది కొత్త గ్రూప్ మొదలైందా? కొత్త గ్రూప్‌లో పాఠాలేమైనా చెప్తున్నారా? మేము కూడా జాయిన్ అవుతాము అని దాదాపు ఒక 9 మంది మాకు మెసేజ్‌లు చేయడం జరిగింది. కాబట్టి వారికి కూడా తెలియపరుస్తున్నాను. దయచేసి ఏమీ అనుకోవద్దు. జనవరి 1 నుండి అని నేను మీకు చెప్పడం జరిగింది. కానీ నేను డిసెంబర్ 15థ్ నుండే వాళ్ళకి కొంత మెటీరియల్ ఇవ్వడం, దాని మీద డిస్కస్ చేయడం, ఆ తర్వాత గ్రహాలు, కారకత్వాలు వాటి గురించి వాళ్ళకి క్లాసులు చెప్పడం జరిగింది. ఈ మధ్యలో మళ్ళీ మీకు తీసుకొని మళ్ళీ రెడ్డి గారొచ్చారు మొదలెట్టండి అన్నట్టుగా కాకుండా, ఆ భగవంతుడు ఆయుర్దాయం కనుక ఇస్తే ఖచ్చితంగా మీకు 1 తారీఖు అంటే జూన్ 1 తారీఖు నుంచి కొత్త బ్యాచ్ తీసుకుబోతున్నాం. కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి జూన్ నుంచి జరగబోయే క్లాసుల్లో మీరు జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. అలాగే చాలామంది అపాయింట్మెంట్స్ గురించి అడిగారు. అలాగే మీ యొక్క మెసేజెస్ చూడట్లేదని కూడా నాకు ఫోన్లు కూడా చేశారు. నేను మెసేజ్ చూడడం వలన మీ యొక్క మెసేజ్ మరుగున పడిపోతుంది. కాబట్టి దయచేసి ఏమనుకోవద్దు. నేను చూస్తూను ఒక్కొక్కళ్ళకొకళ్ళు చెప్పుకుంటూ వస్తాను. కాబట్టి మీ మెసేజ్‌లు చూడలేదని మీరు కంగారు పడొద్దు. ఓకేనా? ఒక్క నిమిషం. కాబట్టి కంగారేమి లేదు. మీకు చక్కగా వివరిస్తాను. ఇక చాలామంది కామెంట్స్ పెట్టారు. ఆ కామెంట్స్ వారికి మేము సమాధానాలు చెప్తాము. అలాగే మీకు చెప్పే రెమెడీస్ కూడాను జాగ్రత్తగా పాటిస్తారని ఆశిస్తున్నాను. థాంక్ యూ. ఇక ముందుగా వచ్చిన ప్రశ్న 1998 నవంబర్ 16వ తారీఖు రాత్రి 10:27 జేయుఎస్ చిలాక్స్ అనే పేరు వచ్చింది. ఆర్థికంగా ఎలా ఉండబోతుంది? ఆర్థికంగా ప్రభుత్వ పరంగా లేక ప్రైవేటు పరంగా డబ్బులొస్తాయా? ఎలా ఉండబోతోంది గురుగారు దయచేసి చెప్పండి అన్నారు. ఇక్కడ మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్‌కి చూస్తే మీరు 2, 3 ఉద్యోగాలు, 2, 3 వ్యాపారాలు, 2, 3 ప్రదేశాలు మారే యోగాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి పనిలో కూడాను ఫస్ట్ అటెంప్ట్ అవ్వదు. సెకండ్ అటెంప్ట్ అవుతుంది. దాని మూలంగా పునర్భూ దోషం ఒకటుంది. అలాగే రాహు ద్వితీయంలో ఉండడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాట్లాడే విధి విధానాల్లో మీరు జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. ఎక్కువగా గురువు మరియు కేతువు అష్టమ భావంలో అంటే 6, 9 అధిపతి అయ్యి అష్టమ భావంలో ఉన్నది. కాబట్టి కొంత స్పిరిచువల్‌గా ఉండండి. మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ప్రభుత్వ పరంగా వస్తుందా? లేకపోతే ప్రైవేట్ పరంగా వస్తుందా? అని అడిగారు. ఇక్కడ ద్వితీయాధిపతి పంచమంలో ఉండడం, శుక్రుడితో, బుధుడితో సంబంధం పెట్టుకుంటాం. కమ్యూనికేషన్ మూలంగా, అప్‌డేటింగ్ అవ్వడం మూలంగా, నేర్చుకుంటం వలన, నేర్పడం వలన కొంత ప్రభుత్వ తరపు నుంచి వచ్చే రాయితీలు అందే అవకాశాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. కాబట్టి గమనిస్తారని ఆశిస్తున్నాను. అలాగే మీకు 12, 17/1/2023 నుండి అష్టమ శని సంచారం మూలంగా మీరు అనుకుంటున్న, ఆలోచిస్తున్న పనుల మీద కొంత జాప్యం ఏర్పడడం జరుగుతుంది.
కాబట్టి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. మీకు ఇంకొక విధంగా చెప్పాలంటే మీరు చేస్తున్న ప్రైవేట్ జాబే గానివ్వండి, లేక గవర్నమెంట్ జాబే గానివ్వండి, లేతే వ్యాపారమే గాని ఏదైనా కూడాను రేపు మే తర్వాత చేంజెస్ ఉన్నాయి జాగ్రత్త. మే తర్వాత చేంజెస్ అనేవి ఉన్నాయి దీంట్లో. కొంచెం జాగ్రత్త వహించండి. కాబట్టి నేను చెప్పే రెమెడీస్‌లో ముఖ్యమైనది రాహుకేతువుల పూజ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే కేతు ట్రాన్సిట్ ఆన్ నాటల్ రాహు. సో, ఈ 2 కాంబినేషన్ అనేది కొంచెం జాగ్రత్తగా వహించుకోవాలి. అలాగే రాహుకేతువుల పూజ చేయించండి. ప్రతిరోజు గరికెతో వినాయకుడికి పూజ చేయండి. శుక్రవారం అమ్మవారికి కుంకుమతో పూజ చేయండి. లేకపోతే శనివారం కూడా చేయొచ్చు. అలాగే శుక్రవారమే ఇంకొక విషయం ఏంటంటే మహాలక్ష్మీదేవికి ఆరావళి కుంకుమతో పూజ చేయాలి. చేస్తే మంచి ఫలితాలొస్తాయి. ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే ఇక్కడ మీ లగ్నం వచ్చేసి కర్కాటక లగ్నం, లగ్నాత్తు దశమాధిపతి తృతీయంలో ఉన్నారు. దశమాధిపతి తృతీయం అంటే ఖచ్చితంగా మీరు సంచారం చేయాల్సిందే. సంచారం చేయకుండా ఒక చోట కూర్చుంటానంటే అది కుదరదు. అది ఇబ్బంది కలిగిస్తది. వద్దు. మీరు సంచారం చేయాల్సిందే. కాబట్టి సంచారం చేస్తూ ఉండండి. చిన్న చిన్న ప్రయాణాలు అంటే సహజంగా మనం రొటీన్‌గా ఆఫీస్ వర్క్‌లో ఎళ్తాం, రావడం చేస్తే కూడా సరిపోతుంది. ఒకవేళ వ్యాపారమే చేస్తున్నారనుకోండి, ఎక్కడైనా పక్క గ్రామం గాని, పక్క ఊరు గాని, ఎక్కడికైనా సరే కొంత దూరం సంచారం చేయాలి. నేను దూరం వెళ్తానికి నా దగ్గర బండి లేదు, నాకు కారు లేదు, ఏమీ లేదంటే ఉదయాన్నే లెగవండి. కాళ్ళకి చెప్పులు లేకుండా వాకింగ్ చేయండి. సరిపోతుంది. ఓకేనా సార్? థాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. ప్రసన్న గారు అడుగుతున్నారు. గురుగారు నమస్కారం. మా అత్తగారు 22/1/2025 22/1/2025 సాయంత్రం 7:35 ఆహ్, స్వర్గస్థురాలయ్యారు. దోషాలేమైనా ఉన్నాయా? తెలపండి అని ఇచ్చారు. అమ్మా మీరు అడగడంలో తప్పేమీ లేదు. కాబట్టి మనం జాగ్రత్త వహించడంలో చాలా ముఖ్యంగా గమనించుకోవాలి. 24 తారీఖు గత 2 రోజులే అయ్యింది. గత 2 రోజులే అయింది అత్తగారు 7:35 సాయంత్రం. 7:35 సాయంత్రం. ప్రసన్న గారు దీంట్లో దోషాలున్నాయా అని అడిగారు. ఈ దోష నివృత్తి ఈ దోష నివృత్తి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్తారు. కానీ నేను చెప్పేది వేరు. ఓకేనా? మన పూజారి గారికి అడిగితే ఒక విధంగా ఉంటది. ఆ రోజు చనిపోయిన రోజు స్వాతి నక్షత్రం. వంశపారంపర్యంగా ఉన్న దోషం ఉంది. వంశ పారంపర్యంగా ఉన్న దోషం ఉంది. ఆ దోషం నివృత్తి చెయ్యాలి అంటే ఒక 50,000 పెట్టి హోమం చేయండి అని చెప్పను. 10,000 పెట్టి జపం చేయండి అని చెప్పను. ఎందుకు చెప్పనంటే వాటి మూలంగా పరిహారం జరగదు. కొన్ని వాటి గురించే జరుగుతాయి. అన్నిటికీ అలా ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు భోజనం చేస్తే మీ కడుపు నిండుద్ది. మీ ఆయన గారు భోజనం చేస్తే మీ కడుపు నిండుతుందా? లేదు. గమనించాలి మీరు. స్వాతి నక్షత్రం అంటే మీ వంశపారంపర్యంగా ఖచ్చితంగా సర్పదోషం ఉంది.
అది నా నోటి ద్వారాగా మీకు తెలియపరుస్తున్నాడు భగవంతుడు. బాగా గుర్తుపెట్టుకోండి. రాబోయే కాలంలో, రాబోయే జనరేషన్‌లో ఖచ్చితమైన దుర్నిమిత్తమైన ఫలితాలు వస్తున్నాయి. దీనికి మార్పులు, చేర్పులు లేవు. దీనికి పరిహారం మనస్ఫూర్తిగా మీరు ఏదైతే తింటారో అదే భోజనం. మీరు నాన్ వెజ్ తింటారా? నాన్ వెజ్‌తో పెట్టండి. కూరగాయలా? కూరగాయలతో పెట్టండి. ఇబ్బందేమీ లేదు. ఇదేంటండి నాన్ వెజ్ అంటున్నారని. మీరయన్నీ పక్కన పెట్టండి. అవసరం వస్తే 9676159759కి కాల్ చేయండి. కాల్ చేసి అడగొచ్చు. ఇబ్బందేమీ లేదు. ఓకేనా? ఇద్దరికీ అమావాస్య రోజున బాగా గుర్తుపెట్టుకోండి. అమావాస్య రోజున ఇద్దరికీ భోజనం పెట్టండి. భోజనం పెడుతూ, పెడుతూ మనసులో సంకల్పం చేసుకోండి. భగవంతుడా! మా పితృదేవతలు తెలుసో తెలియకో తప్పులు చేసుండొచ్చు. ఆ తప్పుల్ని క్షమించు నాయనా. ఈ భోజనం యొక్క పుణ్యాన్ని వారి యొక్క ఆత్మ శాంతించడం కోసం ప్రసాదించు నాయనా అని దండం పెట్టుకోండి. ఇది ఇలా చేయడం వలన మీ పిల్లలకి సర్పదోషం యొక్క ప్రభావితం తగ్గుతుంది. అలాగే వాళ్ళ పిల్లలకి, అలాగే మీ యొక్క జనరేషన్‌లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఇంకొక ముఖ్యమైన ప్రశ్న. చాలా మందికి పెళ్ళిళ్ళు జరగవు. మా అబ్బాయికి పెళ్లి జరగట్లేదు. మా అమ్మాయికి పెళ్లి జరగట్లేదు. మా అమ్మాయికి ఎందుకు జరగలేదు ఏంటి? చాలా మంది ఇప్పుడు ఉన్నవాళ్ళు రాహుకేతువులు ఛాయాగ్రహాలు, ఛాయాగ్రహాలు, ఛాయాగ్రహాలు. అసలు పరాశర మహర్షి ఏం చెప్పారనేది చెప్పట్లా. ఛాయాగ్రహాలకు ఫలితాలు లేవు. మళ్ళీ ఫలితాలు లేకపోతే ఇటువంటి దుర్నిమిత్తమైన ఫలితాలు ఎందుకొస్తున్నాయి? లేదండి. పరాశర మహర్షి చెప్పారు వాటి గురించి కూడా. మనం ఏం చేస్తామంటే ఛాయ అంటే ఏంటి? షాడో, నీడ. నీడ మనకేం చేసిద్దండి? అదే నీడ మెంటల్లీ డిజార్డర్స్ ఇస్తది. అదే నీడ మానసిక క్షోభ ఇస్తది. అదే నీడ పిచ్చి పట్టి దేశ దిమ్మరలాగా తిప్పుతది. అదే నీడ సైకోలాగా బిహేవ్ చేయిస్తది. మానసిక రుగ్మతలు ఇవన్నీ ఎందుకొస్తున్నాయి? అంటే రాహుకేతువుల మూలంగా వస్తాయి. అయితే రాహుకేతువులు మంచియి కావా? అనే మీ మనసులో ఉన్న భావన నేను తీసేస్తాను. రాహుకేతువులు మీ మనసులో చెడుగా ఉన్న భావన నేను తీసేస్తా. రాహు, కేతువులు త్రికరణ శుద్ధిగా కనుక మీరు నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మంతో నడిపిస్తే రూ. 1,00,000 ఇస్తారు. ఈ రూ. 1,00,000 కూడాను మీ జీవితాంత కాలం మీకు ఉపయోగపడేటట్టు చేస్తాయి. ఓకేనా? 2 గ్రహాలు. ఇప్పుడు మీకు త్రికరణ శుద్ధి లేదు. దూచేద్దాం, లాగేద్దాం, ఏడిపిచ్చేద్దాం, కబ్జాలు చేసేద్దాం, అలా చేసేద్దాం, ఇలా చేసేద్దాం అని మీరు ఆలోచన పెడితే మీకు రూ. 1,00,000 ఇవ్వవు. 100,00,00,000 ఇస్తాయి. 1,000,00,00,000 ఇచ్చేస్తాయి. అన్నీ ఇచ్చేస్తాయి. మీరు ఏదడిగితే అది ఇచ్చేస్తాయి. కానీ ఎన్ని కోట్లుండినా, ఎంత డబ్బుండినా, ఏదుండినా గుప్పిడి మెతుకుల కోసం బాధపడతారు చూసారా? ఆ రోజు గుర్తుకొస్తది. గుప్పిడి మెతుకుల కోసం బతిమాలుతా ఉంటారు. ఎంత ఉండినా వేస్టే. తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తిరగడానికి బళ్ళు, చేయడానికి పనివాళ్ళు అందరూ ఉంటారు. ఒక గదిలో మగ్గుతుంటే అప్పుడు అర్థమవుతది. నేను చేసిన కర్మ నేను అనుభవిస్తున్నాను అని. అప్పుడు అర్థమవుతది.
కోటేశ్వరుడు. కానీ ఒక గదిలో పిచ్చోడిలాగా మిమ్మల్ని కట్టేసి ఉంటారు చూసారా? ఫోన్ చేద్దామంటే ఫోన్ ఉండదు. మాట్లాడదామంటే మనుషులుండరు. చూద్దామంటే వెలుతురు కనపడదు. అంటే ఈ రాహుకేతువు ఇవ్వాలి అనుకుంటే సంపూర్ణంగా ఇచ్చేస్తాయి. ఏ గ్రహం కూడా ఇవ్వదు. ఈ 2 గ్రహాలు ఇచ్చే శుభ ఫలితాలు. అలాగే అశుభ ఫలితాలు కూడా ఇస్తాయి. మనం అనుకుంటాం జూపిటర్ ఈజ్ ఎ పవర్‌ఫుల్. సాటర్న్ ఈజ్ ఎ వెరీ పవర్‌ఫుల్. యెస్. ఆ 2 పవర్‌ఫుల్లే. కానీ ఆ 2 వాటి యొక్క నేచర్‌ని బట్టి ఈ 2 గ్రహాలుంటాయి. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. శనివత్ రాహు, కుజవత్ కేతు అన్నారు. గురువు అంటారేంటండి అంటారేమో. నాకు కొంచెం చేదస్తం. నాకు కొంచెం చేదస్తం ఎక్కువ. ఎందుకంటే నేను చూడంది నేను వినంది, చూడంది నేను నమ్మను. నాకున్న చేదస్తమే అది. రేపు జనవరి 26 వచ్చిందనుకోండి. కరెక్ట్‌గా 35 సంవత్సరాలు. ఈ జ్యోతిష్యం ఫీల్డ్‌లోకొచ్చి 35 సంవత్సరాలు. ఓకేనా? కాబట్టి నాకు చాదస్తుడిగా కొంతమంది అంటూ ఉంటారు. ఇప్పుడు నా మిత్రులే గాని, నాతో పాటు జర్నీ చేసినోళ్ళు ఆళ్ళు గూడా "మీకు చాదస్తం ఎక్కువ సార్ గురువుగారు" అంటా ఉంటారు. నాకు చాదస్తం అని కాదు. ఉన్న వాస్తవం చెప్తే ఏదైనా చాదస్తంగానే ఉంటది. ఓకేనా? కాబట్టి మీరు రాహుకేతువులకు సంబంధించిన కొన్ని పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. థాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. యాదవ్ గారు అడుగుతున్నారు. గురువుగారు నమస్కారం గురువుగారు. మా అక్కకి మ్యారేజ్ అయింది డిసెంబర్ 17, 2021. మ్యారేజ్ అయ్యింది. వాళ్ళు విడిపోయారు. హ్మ్. ఇప్పుడు విడిపోయారు. మళ్ళీ కలుసుకుంటారా లేదా చెప్పండి. ఆ! వాళ్ళ అక్కగారికి పెళ్లయింది. కానీ వారి అక్కగారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చారు. 1993, 1993 సంవత్సరంలో పుట్టారు. ఏ నెల? రెండో నెల ఫిబ్రవరి 4వ తారీఖు. 4 ఫిబ్రవరి. ఎన్ని గంటలకి? మార్నింగ్ టైమ్ 12:15 అంటే ఏఎంలో పుట్టారు. యాహ్! గతంలో కూడా మీరు అడిగినట్టు ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వివాహానికి ముందల మీ అక్కగారి జాతకంలో కుటుంబంలోనే దోషం రాహు ఏర్పడ్డారు. అష్టమంలో కేతు కూర్చున్నారు. అయితే ఇక్కడున్న పరిస్థితులను బట్టి మనం చూసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, చతుర్థ భావంలో బాధకుడు, సుఖపడే యోగాలు తగ్గినియి. జూపిటర్ థర్డ్ అండ్ సిక్స్త్ లార్డ్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ 12థ్. సో, శుక్రుడు ఈ లగ్నానికి అష్టమాధిపతి అయ్యి లా 6వ భావంలో ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు చెప్పుకుంటారు. అబ్బో! ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా కూడాను బాగా కలిసొస్తదని. కానీ 1, 8 అంటే 1 అంటే తను, 8 అంటే కష్టాలు. ఓకేనా? 6వ భావంలో కూర్చుంది శుక్రుడు. ఓకేనా? 6వ భావాధిపతి 12లో కూర్చొని చూస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అక్క జీవితం బాగుండాలంటే మీ అక్క జీవితం బాగుండాలి అంటే ప్రస్తుతానికి వెయిట్ అండ్ సీ అనేది ఒకటుంది. ఎందుకంటే ఈ ఈ పిల్లలు మీ అక్కగారి విడిపోవడానికి, లేకపోతే పోట్లాడుకుంటానికి కారణం మీ అక్కే.
ఇదేంటండి మా అక్క గురించి అలా చెప్తారు మీరు అని అనుకుంటారేమో. ఇప్పుడు అతిగా ప్రేమిస్తే ఏమవుతది? దూరం అవుతది. నా మొగుడు, నా మొగుడు, నా మొగుడు, నా ఆస్తి, నా ఆస్తి, నా ఆస్తి, నా అని కూర్చుంటే కేతువు ఊరుకుంటాడా? ఈ లగ్నానికి కేతువు ద్వితీయాధిపతి. లగ్నంలో లేడు. ఇప్పుడు వ్యయ భావంలో గురువుతో సంబంధం పెట్టుకున్నాడు. గురువుతో సంబంధం పెట్టుకున్నప్పుడు ఏం చెప్తున్నాడు అక్కడ? మెంటల్లీ డిజార్డర్స్ ఇస్తున్నాడు. అలాగే శుక్రుడి మీద రాహు సంచారం జరుగుతుంది. పోట్లాటలు రాకపోతే ఏమొస్తాయండి? దీనికంటే ముందల రాహుకేతులు పూజ చేయించారా? చేయించలా. మీ తల్లిగారి తరపున 2 వివాహాలు గాని, మృత శిశువు జననం గాని, అకాల మృత్యు గాని, అబార్షన్స్ గాని జరుగుంటే చూసుకోండి. ఓకేనా? తర్వాత ఇక్కడ చూడండి. తండ్రి చాలా కష్టపడి వీళ్ళకి ఉన్నత స్థానాలకు తీసుకొచ్చారు. కానీ వీళ్ళు చేసుకునే తప్పులే వాళ్ళకి ఇబ్బందిదాయకమైనది. కాబట్టి ఒకసారి రాహుకేతువుల పూజ చేయించండి. నాగ సింధూరం ధరించమనండి. సరిపోతుంది. అష్టమాధిపతి శుక్రుడు ఉచ్చక్షేత్రంలో బలంగా ఉన్నాడని బాగా డప్పు కొట్టుంటారు. మామూలు డప్పు కాదు. అద్భుతమైన డప్పు. నా వాస్తవం చెప్తున్నాను. శుక్రుడు ఉచ్చంలో ఉంటే ఆహా! ఓహో! మళ్ళీ ఇది ఎందుకయింది? మీరెళ్లి అడగండి. ఆహా! ఓహో! అన్నారు కదండీ మా అక్క జీవితం. మళ్ళీ ఇది ఎందుకయిందని అడగండి. చెప్పరు. అర్థమైందండి? ఆస్ట్రాలజీ అనేది ఊరకనే మామూలుగా చదువుకుంటే వచ్చేస్తదనుకుంటారు. రాదు. లగ్న అష్టమాధిపతి 6లో పడ్డాడు. ఇప్పుడు మీ అక్క జీవితం ఏంటి? తెగదెంపులు చేసేద్దామా? లేతే ముందుకు సాగదీద్దామా? అంటే ఇక్కడ మీరు చేయాల్సిన పనేంటంటే, ఫస్ట్ మీ బావగారితో మాట్లాడండి. మాట్లాడిన తర్వాత మీ అక్కగారు రొటీన్ వర్క్‌లో ఉండాల. ఈ రొటీన్ వర్క్ ఏం చేయమంటారండి? అని మళ్ళీ డౌటొచ్చింది. ఎయిత్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సిక్స్త్. ఎయిత్ ఏం చెప్తుంది? ఎనిమిదో భావం ఏం చెప్తుంది? రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ చెప్తుంది. మా అక్క ఎక్కువగా చదువుకోలేదు. డిగ్రీ దాకానే చదివింది. ఓకే. ఇన్స్యూరెన్స్ దాంట్లో వర్క్ చేయమనండి. మా బావగారు బయటకి పంపించడండి. ఓకే. నేను కాదు అనను. నేను కాదు అనను. నా దగ్గర కోట్లు ఆస్తి ఉన్నవాడికి రెమెడీ ఉంటది. అడుక్కునేవాడికి కూడా రెమెడీ ఉంటది. ఇది రొటీన్ వర్క్‌గా మారిపోద్ది. రెమెడీసు, పరిహారాలు కోటేశులకి ఉంటది. అడుక్కునేవోళ్ళకి కూడా ఉంటది. ఎందుకంటే నాకు రొటీన్‌గా చేయాల. ఎయిత్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సిక్స్త్. సో, సిక్స్త్ అంటే ఏంటి? శత్రువు, రుణము, రోగము, సేవ ఇన్ని ఉన్నాయి. కాబట్టి సేవ చేసేద్దాం మనం. హాస్పిటల్‌లో ప్రిస్క్రిప్షన్ రాయమనండి. మందుల దుకాణంలో వ్యాపారం పెట్టుకోమనండి. మందుల దుకాణంలో పని చేయమనండి. ఓకేనా? అంటే ఇన్స్యూరెన్స్‌లో గాని ట్రాన్స్‌ఫర్మేషన్. ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే మార్పు చెందడం. ఓకేనా? మార్పు చెందడం. ఏ మార్పు చేయాలండి? అని మీకు డౌటొస్తదేమో. లాస్ట్ అండ్ ఫైనల్ రెమెడీ చెప్తాను చూడండి. జాకెట్ గుడ్డలు తెమ్మనండి. రోజు కత్తిరించమనండి. గుడ్డగా ఉంటే జాకెట్ బిట్ అంటారు. అది కత్తిరించి జాకెట్ కుడితే జాకెట్ అంటారు. దట్ ఈస్ ట్రాన్స్‌ఫర్మేషన్. కాబట్టి హుక్స్ ఏసుకోమనండి. టైలరింగ్ చేయమనండి. లేకపోతే ముఖ్యంగా ఒక జ్యోతిష్య పుస్తకం తీసుకొని చదువుతా కూర్చోమనండి. ఖచ్చితంగా మీ అక్కకి మంచి రోజులొస్తాయి. ఆయనొచ్చి తీసుకెళ్తాడు. వెళ్తాడు. అసలు ఫస్ట్ వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోమనండి. అసలు ఎందుకు పోట్లాడుకుంటున్నాం? కారణం ఏంటి? ఇంతకీ పెళ్లి చేసుకుంది పోట్లాడుకుంటానికి, విడిపోవడానికా? ఆళ్ళిద్దరి మధ్యలో ఇటు పక్కన తల్లిదండ్రులు గాని, అటు పక్కన తల్లిదండ్రులు గాని ఎప్పుడైతే ఇన్వాల్వ్‌మెంట్ ఉంటదో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు విడిపోవడానికి కారణం మొదలవుతది. బాగా గుర్తుపెట్టుకోండి. మీ తరపునోళ్ళు గాని, ఈ అమ్మాయి స్నేహితులు గాని, అక్కా చెల్లెలు గాని, అన్నా తమ్ములు గాని, తల్లిదండ్రులు గాని, అటు పక్కన అంటే భర్త తరపున అక్క గాని, అన్న గాని
మరిది గాని, అంటే తమ్ముళ్ళు గాని, అత్త గాని, ఫస్టు ఈ పిచ్చి జనానికి అర్థం కానిదేంటంటే, పెళ్ళెందుకు చేస్తున్నాం అనేది అర్థం కావట్లా. పెళ్ళెందుకు చేస్తున్నాం? ఇది తెలుసా? తెలీదు. పోట్లాడుకొని విడిపోవడం కోసం. పెళ్లి చేస్తుంది దేనికోసం? పోట్లాడుకొని విడిపోవడం కోసం. ఆ ఇంగిత జ్ఞానం అనేది ఉండదు. ఇటు మగాడికి ఉండదు, అటు స్త్రీకి ఉండదు. నేను పెళ్లి చేసుకున్నాను, నా మొగుడు చెప్పు చేతల్లో ఉండాలంటది ఈవిడ. ఆయనేమంటాడు, అనుకూలవతి భార్య ఉండాలి. నాతో కలిసి కూర్చుని మాట్లాడి డిస్కషన్ చేసి ఈ జీవితాన్ని లీడ్ చేయాలి అని అంటాడు. అట్లాంటప్పుడు విడిపోయే లెక్కన, పోట్లాడుకునే లెక్కన పెళ్ళిళ్ళెందుకండి? నాకర్థం కాదు. నేను చెప్పే మాటలు మీ అందరికి చాలా మంది చూస్తున్నారు. బాధ కలుగుద్ది. అమ్మా మీకు బాధ కలిగితే చెప్పండి మీ ఊరొస్తాను. లాగి లెంపకాయ కొట్టండి. కానీ కొట్టినందుకు మీ ఇగో మారిపోతుందేమో. కానీ నేను చెప్పింది మాత్రం వాస్తవం జరుగుద్ది. మగపిల్లలు బాగా గుర్తుపెట్టుకోండి. నాకు ఐశ్వర్య రాయంటి భార్య కావాలనుకోమాకండి. మీకు అనుకూలవతి కావాలని కోరండి. ఆడపిల్లలు అనుకూలవతుడు కావాలి. డబ్బు ఇవాళ ఉంటది, రేపు పోద్ది. 100,00,00,000కి అధిపతి ఉంటాడు. హీరోలాగా ఉంటాడు. నలుగురు గర్ల్ ఫ్రెండ్స్‌కేసుకొని తిరుగుతూ ఉంటాడు. నువ్వు వెయిటింగ్ లిస్ట్‌లో ఉండాలి. ఓకేనా? చెప్పు. మగపిల్లలు. నాకు భార్య ఇలా కావాలి, అలా కావాలంటారు. ఇది కూడా అంతే. అంటే ఇక్కడ తప్పు చేసిద్దా అమ్మాయి అంటే, తప్పు చేయాలి అనేది కాదండి. తప్పు చేస్తదని కాదు. మీరు సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే ఒక కమ్మటి కాఫీ ఇచ్చి, చక్కగా మిమ్మల్ని కూర్చోబెట్టి, ఏంటండి, అదండి, ఇదని మాట్లాడి, చక్కగా వేడి వేడి అన్నం పెడితే ఏ విధంగా ఉంటది? మీరెళ్లి మీ భార్యకి, అమ్మాయి ఇదిగో ఇంతొచ్చింది జీతం. మనం రాబోయే కాలంలో మనం ఇలా చేద్దాం. రూ. 1,00,000 వచ్చినాయి ఈ నెల జీతం. ఒక 25,000 పక్కన పెడదాం. 25,000 చేతిలో పెట్టుకుందాం. ఓకేనా? ఒక 50,000లో రెంట్‌లు గాని, తినటానికి గాని పెట్టుకుందాం. అని మీరిద్దరూ ఫస్ట్ భార్యాభర్తలు ఎందుకు మాట్లాడుకోరు? ఎందుకంటే తల్లిదండ్రులు సంపాదించింది డబ్బుంది. ఎనకాల కోట్లున్నాయి. కోట్లు జీవితాన్ని నిలబెట్టవు. ఇది గుర్తుపెట్టుకోండి. కోట్లు జీవితాన్ని నిలబెట్టవు. రెండోది, మ్యారేజ్ కంపాటిబిలిటీలో తేడాలుంటాయి. జెనెటిక్ రిలేషన్ ఓకే అనకపోతే మీకు సంసారాలు జరగవు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కాబట్టి రాహుకేతుల పూజ చేయించండి. చేయించిన తర్వాత ఈ పరిహారం చేయండి. ఖచ్చితంగా మీ అక్కగారికి మంచే జరుగుద్దనేది నా యొక్క ఉద్దేశ్యం. నేను కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. వాస్తు శ్రీధర్ గారు కన్నడలో పెట్టారు. నాకు ఇంగ్లీషే సరిగా రాదు. ఇంకా కన్నడ ఎక్కడి నుంచి పట్టుకొని నేను? కాబట్టి దయచేసి వాయిస్ మెసేజ్ అయినా పెట్టండి. నా నా యొక్క నంబర్‌కి. ఓకేనండి. థాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. హ్మ్. లీలా గారు అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, వారు అడుగుతున్న ప్రశ్న, శని, కేతువులు బాధక స్థానములో ఉంటే ఉంటే లైఫ్ లాంగ్ కష్టాలు ఉంటాయా? అని అడిగారు ప్రశ్న. ఏమడుగుతున్నారంటే, ఈవిడ 8/8/1985 చూద్దాం. 8/8/1985
8/8/1985 7:40 PM. ఇక్కడ చూడండి లీలా గారు, బాధక స్థానములో కేతువు శని ఉంటే జీవితాంతకాలం కష్టాలుంటాయా అని అడిగారు ప్రశ్న. ఎస్, ఉంటాయి, కష్టాలుంటాయి. ఎందుకని ఎందుకని కష్టాలుంటాయి? కష్టాలుంటాయి. ఎందుకని ఉంటాయి? దానికి ఒకటి ఉంటదిగా. ఆ విధంగా మీరు ఎందుకు ఆలోచించరు? ఇక్కడ సాటర్న్ అండ్ కేతు కంజంక్షన్ అట్ 9th హౌస్. వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు? శని కేతువులు ఏం మాట్లాడుకుంటున్నారు? అది చెప్పట్లేదు మీరు. బాధక స్థానంలో ఉంటే బాధకం పెడతాయా, జీవితాంతకాలం ఇబ్బంది అంటే స్క్రిప్ట్ ఏంటది? స్క్రిప్ట్ అనే దాన్ని మీరు వదిలేశారు. ఇప్పుడు నాలాంటి మిడిమిడి జ్ఞానం ఉన్న జ్యోతిష్యులు చెప్తారు, బాధకంలో ఉంటే చాలా బాధలుంటాయి, మీకు జీవితాంతకాలం ఎంతే, మీ బతుకు బస్ స్టాండింగే అంటే అంటారు నాలాంటి మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్ళు. కానీ మనం ఒకసారి ఆలోచన చేయాలంటే కుంభ లగ్నానికి 3వ స్థానంలో రాహు ఉన్నారు. ఎవరితో సంబంధం? 6వ అధిపతితో సంబంధం. పాయింట్ క్యాచ్ చేయాలి మీరు. 3వ భావం అంటే ఏంటి? ఆలోచన. ఆలోచన ఆలోచన ఈ ఆలోచన ఏం ఆలోచన? మంచిగా చెడుగా అని అంటే ఇక్కడ చూడండి, మెంటల్లీ మరియు అంటే ఆలోచనా పరంగా మీకు దుర్నిమిత్తమైన ఫలితాలు, అలాగే మానసికంగా దుర్నిమిత్తమైన ఫలితాలు. ఇక్కడేంటి, చిన్న తప్పుని మీరు దాన్ని ఏమంటారంటే మన సూక్ష్మదర్శిని అని అంటారు దాన్ని. సూక్ష్మదర్శినిలో చూసి చిన్న పాయింట్ అది. ఆ పాయింట్‌ని సూక్ష్మదర్శినిలో చూసి పెద్దగా చూసేసుకొని, అమ్మో! ఇలాగైపోద్దేమో, అలాగైపోద్దేమో, అలాగుందేమో, ఇలాగుందేమో అని ఫస్ట్ మీ మనసులో ఉన్న భయ, ఆందోళనలే జీవితాంతకాల కష్టాలు. జీవితాంత కష్టాలు. ఒక్కసారి తిరగబడిపోండి. మీరు తిరగబడండి. మీ కంటి చూపు దరిదాపుల్లో కనపడతది. మీ మనసులో ఉన్న భయం ఉంది కదా! ఆందోళన ఉంది కదా! ఏమవుతది? రాని, ఎదుర్కొంటానని ధైర్యంగా నిలబడండి. ఎందుకంటే సాటర్న్ అండ్ రాహు భయం. ఇది సాటర్న్ భయం. ఆ భయాన్ని భూతద్దంలో చూపించేది ఏదయ్యా అంటే రాహు. ఇక్కడేమైంది? ఇక్కడ రాహు, మూన్ అండ్ సాటర్న్ కాంబినేషన్ వచ్చింది. ఇక్కడ చూడండి. దాంతో పాటు కేతు సంబంధం వచ్చింది. కేతు అంటే ఇంటెన్సిటీ. మీ మనసు మొత్తం భయము, ఆందోళన, గందరగోళం. అవసరం వస్తే చచ్చిపోదాం అనుకుంటాం. సూసైడ్ చేసేసుకుందాం అనుకుంటాం. అంత అవసరం ఏంటి? దేవుడు మీకు జన్మనిచ్చింది చచ్చిపోవడం కోసమా? మందు తిని చచ్చిపోదాం, ఉరేసుకొని చచ్చిపోదాం కోసమా? మీరు చచ్చిపోదాం అనుకున్నా కూడాను మళ్ళీ జన్మ ప్రసాదిస్తాడు. ఎందుకంటే ఈ జన్మలో చేయాల్సిన కర్మ మీరు అనుభవించాలి కాబట్టి. అనుభవిద్దాం. మీకొచ్చిన కష్టాలేంటండి? నాది కూడా కుంభలగ్నమే. ఎర్రటి ఎండలో కాళ్ళకి చెప్పులు లేకుండా నడుస్తుండగా 2.5 అంగుళాల మేకు అరికాల్లో దిగిపోతే దాన్ని పీకితే, కాళ్ళ నుండి లాగితే రక్తం పారింది చూసారా?
అటువంటి కష్టాలు అనుభవించి వచ్చినోడిని. ఏమవుతది? ఏమీ గాదు. తిరగబడండి. మానసికంగా, మెంటల్లీగా తిరగబడండి. ఏమీ కాదు. ఏ కష్టం వచ్చినా ఎదుర్కొంటానికి నేను రెడీ అనండి. మీకు రాహు అనుకూలత వచ్చేస్తది. చంద్ర బలం వచ్చేస్తది. రాహుకేతులు పూజ చేయించుకురమ్మన్నాను. చేయించుకొచ్చారా? చేయించుకొస్తే మంచిది. రోజు నాగసింధూరం పెట్టండి. ఏమీ గాదు. భయాన్ని మరింత బలాన్ని చేకూర్చేది రాహు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. చంద్రుడేంటి? మనస్కారకుడు. మనసులో చిన్న సందేహం వస్తది. ఆ సందేహం పెద్ద భూతద్దం చేసేస్తాడు. కంగారే పడొద్దు. తిరగబడండి. మీకు సక్సెస్ రేట్ అనేది 100కి 100% ఉంది. కంగారు పడొద్దు. ఇద్దరికీ ఏలినాటి శనే గదా! మీకు జన్మ లగ్నాత్తు సాటర్న్ ఉన్నారు. మళ్ళీ నాకు జన్మ లగ్నాత్తు సాటర్న్ ఉన్నారు. నేను కూడా భయపడతా. భయపడినంత సేపే. ఆ తర్వాత ఏమవుతదో చూద్దాం. ఏదో ఒకటి జరుగుద్దిగా. మంచే జరుగుద్ది. చెడేం జరుగుద్ది. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుద్ది అని సిద్ధపడిపోతాను. మీరు కూడా నాలాగా దృఢ సంకల్పంతో ఉండండి. ఖచ్చితంగా సక్సెస్ రేట్ వస్తుంది. నంబర్ 1. నంబర్ 2 ఇక్కడ స్పిరిచ్యువల్, స్పిరిచ్యువల్, స్పిరిచ్యువల్‌గా మీరు ఎవరికీ చెప్పమాకండి. నేను ఈ పూజ చేసుకుంటాను, ఆ పూజ చేసుకుంటాను, అది చేసుకున్నా, ఇది చేసుకున్నా టంకాయ ఏయమాకండి. చక్కగా ఉదయాన్నే లెగిసాం. నాలాగా తెల్లారుజామున లెగిసాం. ఒక జత బట్టలుంటాయి. స్నానం చేసాం. కూర్చున్నాం. భగవంతుడి ధ్యానం చేసాం. స్పిరిచ్యువల్ కారకుడు కేతు. కాబట్టి మీరు ఎంత ఇన్ డెప్త్‌గా ఉంటారో అంత లోతుగా మీకు హైక్ అవుతది. మీరు కూడా కుదిరితే ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే జ్యోతిష్యం వైపుకి రండి. జ్యోతిష్య పాఠాలు వినండి. జ్యోతిష్యంలోకి మీరు రావడం వలన అభివృద్ధి యోగాలు ఎక్కువగా ఉన్నాయి. 9వ స్థానంలో ఉంది. మీ వంశంలో ఒక డాక్టర్ గాని, లేకపోతే జ్యోతిష్యుల వారు గాని, లేకపోతే ఆయుర్వేదిక్ లేక వనమూలికలకు సంబంధించిన వాళ్ళు మీ వంశంలో ఉన్నారు. ఇది మార్పులు, చేర్పులు లేదు. మీ తల్లిదండ్రులకి అడగండి. మీ తాత ముత్తాతల కాడి నుంచి తవ్వండి. తవ్వితేనే మీకు తెలుస్తది. లేతే తెలవదు. ఖచ్చితంగా ఉన్నారు. కాబట్టి మీరు ఆ విధంగా ఉండండి. సరిపోతుంది. రోజును నాగసింధూరం పెట్టుకోండి. మీరు భయపడొద్దు. భయపడాల్సిన అవసరం లేదు. మీకు మంచి ఆపర్చునిటీస్ అయితే వస్తున్నాయి. ఖచ్చితంగా దూర ప్రయాణాలు చేసే యోగాలు కూడా ఉన్నాయి. ఓకేనమ్మా. థాంక్ యూ వెరీ మచ్. కొంత సమయం అనుకూలత లేదు. తక్కువ టైంలో కొన్ని వీడియోస్ పెడదామనుకునే భావన. చాలామంది వీడియోస్ పెట్టట్లేదు. అది ఇది అని అంటున్నారు. కాబట్టి అందుకనే కొంచెం ఉన్న సమయాన్ని మీకు కేటాయించడంలో నాకున్న తృప్తి కొన్ని కోట్లిచ్చినా కూడాను నాకు దక్కదు. ఓకేనా? థాంక్ యూ వెరీ మచ్. ఇక అపాయింట్‌మెంట్స్ కావాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి. కాల్ చేయమాకండి. నేనే మీకు కాల్ చేసి మాట్లాడతాను. థాంక్ యూ వెరీ మచ్. నా యొక్క ఫోను నంబర్ 9676159759కి మెసేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. థాంక్ యూ.